వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామికి నాంపల్లి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. జాతకాల పేరుతో ప్రజల్లో వేణుస్వామి మోసం చేస్తున్నారని, ప్రధాని ఫోటోను మార్ఫింగ్ చేసి తప్పుడుదోవ పట్టించారంటూ కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా జర్నలిస్టు మూర్తి పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు, వేణుస్వామి మోసాన్ని వెలుగులోకి తెచ్చిన తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది. వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. వివాదాస్పద జ్యోతిషుడిగా వేణుస్వామికి పేరుంది. ఈయన సెలబ్రిటీ, జాతకాల పేరుతో సోషల్ మీడియాలో కామెంట్స్ వదులుతూ ఉంటారు. ఇటీవల కూడా నాగ చైతన్య, శోభిత ధూళిపాల నిశ్చితార్థంపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. సమంత నాగ చైతన్య విడిపోయినట్లుగానే శోభిత ధూళిపాల నాగ చైతన్య కూడా విడిపోతారు అంటూ వేణుస్వామి సోషల్ మీడియాలో ఓ వీడియో వదిలారు. గ్రహ బలం, పేరు బలం, జాతక బలం అని రకరకాల కారణాలు చెప్పుకొచ్చారు. అయితే ఈ కామెంట్స్ పై సినీ ఇండస్ట్రీలోని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రజా సంఘాలు కూడా వేణుస్వామి కామెంట్స్ పై మండిపడ్డారు. మహిళా కమిషన్ చైర్మన్ కు కూడా ఫిర్యాదు చేశారు. కోర్టులోనూ కేసు వేశారు. ఇక జర్నలిస్టు మూర్తి మరొకరు తన భార్యను వేధిస్తున్నారని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వేణుస్వామి ఆయన భార్య ఆరోపించారు. సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. తమకు ప్రాణహాని ఉందని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.